ఇవాళ నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కనగల్లో హోం రోడ్లకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా సీఎం పైలాన్ను ఆవిష్కరిస్తారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 1 కు సీఎం శంకుస్థాపన చేస్తారు. 83 కోట్ల వ్యయంతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 1 నిర్మాణం చేపడుతున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇవాళ నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కనగల్లో హోం రోడ్లకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా సీఎం పైలాన్ను ఆవిష్కరిస్తారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 1 కు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 83 కోట్ల వ్యయంతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ కు సంబంధించి దీంతో పాటు 13,000 కోట్లతో హ్యామ్ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కూడా ఈ పథకాలు ఆవిష్కరించే విధంగా కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి జిల్లాలోని కనగల్లో హ్యామ్ రోడ్ లో పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ ఆవిష్కరించనున్నట్టు తెలుస్తుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు కూడా ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి అంశాలకు సంబంధించి కూడా పార్టీ మేనిఫెస్టో అంశాలకు సంబంధించి కూడా ప్రసంగించనున్నారు. ఇప్పటికే సీఎం రాకను దృష్టిలో ఉంచుకొని కూడా జిల్లా అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే పటిష్టమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెంచే విధంగా కూడా మొత్తంగా 3 ఎస్పీలు, 4 అదనపు ఎస్పీలు, 13 మంది డిఎస్పీలు, మొత్తంగా టోటల్ గా 2,000 మంది పోలీస్ బందోబస్తుతో కూడా ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతల విఘాతాలు కలిగించకుండా కూడా రూట్ మ్యాప్ విధానంగా కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సీఎం సభకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నటువంటి పరిస్థితి. అంటే జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా సభా ప్రాంగణంలో జర్మన్ రెయిన్ ఫ్రూట్స్ అనే టెంట్లను కూడా ఏర్పాటు చేసి టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దాదాపుగా అక్కడ ఎలాంటి 60,000 మంది వస్తున్నట్టు కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించి కూడా జర్మనీ రెయిన్ ఫ్రూట్స్ టెంట్ల ద్వారా కూడా వర్షానికి తడవకుండా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జిల్లా నలుమూల నుండి వస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అయితే ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రాకను దృష్టిలో ఉంచుకొని కూడా మొత్తంగా ఇక్కడ అయితే కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లక్ష్మి, రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.